ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే 70% ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతులే వెన్నుముకగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి రైతుల అభ్యున్నతికి ఏ విధంగా మనం కృషి చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా మిమ్మల్ని. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ, మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం రెవెన్యూ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో లోపే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ ఇంతకుముందు రేట్స్ తోటి చేయడానికి ముందుకొచ్చారు. ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. రెండోది, దీనివల్ల ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అదేవిధంగా అడిషనల్గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసింది ఈ ఛానల్ మోడర్నైజేషన్. ఈ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు అంటే 37 నుంచి 47 కిలోమీటర్ల మధ్య ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, అదేవిధంగా మొత్తం మిగిలిన దగ్గర వెడల్పు బాగానే ఉంది.